కొందామని వెళ్ళింది ఒకటి కొన్నది ఒకటిని. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, మిస్ చేయకండి. మేమైతే ఒక తాళి చైన్ కోసము, ఇంకా నల్లబూసల కోసము, రింగ్ కోసం అయితే దుబాయ్లో ఉన్న స్టేట్స్ అన్నీ తిరిగేసాము. ఒక మోడల్కి ఫిక్స్ అయ్యామంటే ఆ మోడల్ దొరికేంత వరకు మనం పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాం కదా, అలాగే తిరిగాం మేమైతేని. ఇప్పుడైతే నల్లబూసల కోసం తిరిగాము. ఇంతకు ముందుగా అయితే రింగ్ కోసము, ఇంకా తాళి చైన్ కోసం తిరిగాము. వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే గోల్డ్ తీసుకోవడానికని వెళ్తున్నాము. గోల్డ్ సోక్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం షార్జాలో ఉన్నాం. మా రూమ్ దగ్గర నుంచి అయితే గోల్డ్ సోక్ వెళ్ళడానికి 1 అవర్ ఈజీగా పడుతుంది. షార్జాలో అయితే ఫుల్ ట్రాఫిక్, ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఈ ట్రాఫిక్ గురించి అయితేనే. షార్జాలో అయితే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు. ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకైతే బాగుంటుంది ఇక్కడ, అందుకనే ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది. మార్నింగ్ అయితే అస్సలు వెళ్ళలేము. ప్రస్తుతం అయితే గోల్డ్ సోక్ దగ్గరలో ఉన్నాము. అక్కడ బోర్డు పైన అయితే నెక్లెస్ కూడా ఉంది. నాకు వీడియో తీయడం అయితే సరిగ్గా కుదరలే. ఈ బిల్డింగ్లో అయితే మనం పార్కింగ్ చేసుకోవాలి. బయట పార్కింగ్ అయితే ఉంటుంది కానీ చాలా కష్టం, ఎక్కువసేపు తిరగాలి బయట రోడ్ సైడ్ మనం పార్కింగ్ కోసమని. మేమైతే ఇంకా అవన్నీ తిరగకుండా ఎప్పుడు గోల్డ్కి వెళ్ళినా ఈ బిల్డింగ్లోనే పార్కింగ్ చేసేస్తాం మేమైతేని. ఏంటి అంటే ఫస్ట్ టైం మాకు కింద పార్కింగ్ దొరికింది ఈ బిల్డింగ్లో. ఎప్పుడు అయితే ఇది 8 ఫ్లోర్స్ అలా ఉంటుంది బిల్డింగ్ అయితేని. ఎప్పుడు పై వరకు వెళ్తాము, పైన దొరుకుతుంది పార్కింగ్ అయితే. అక్కడి నుంచి దిగి రావాలి, లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం మాకు కిందనే పార్కింగ్ దొరికింది. పార్కింగ్ చేసి వెళ్తున్నాం మేమైతే. ఇదైతే 1 అవర్కి 5 dirhams దుబాయ్ మనీ అయితే. ఇండియా మనీ అయితే 110, 120 అలా మధ్యలో ఉంటుంది 1 అవర్కి మాట అదైతేని. ఇదే గోల్డ్ సోక్ అయితే. ఇక్కడైతే ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది. ఎందుకంటే టూరిస్టులు బాగా వస్తారు ఇక్కడైతే. చూడడానికి వచ్చేవాళ్ళు, కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఇక్కడైతేని. దుబాయ్ గోల్డ్ అలా ఉంటుంది కదా, మరి చూసేవాళ్ళు అయితే చాలామంది ఉంటారు. మేమైతే ఫస్ట్ రాగానే ఇక్కడికే ఎంటర్ అవుతాం. చూడండి, అన్వర్ జ్యువెలర్స్లో 0 మేకింగ్ ఛార్జెస్ కదా, అందుకని ఎంతమంది జనం ఉన్నారో. ఇదైతే అన్వర్ జ్యువెలర్స్ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. కానీ మోడల్స్ అయితే పెద్దగా మనం తీసుకునేలా ఉండవు. ఇలా ఉంటాయి మోడల్స్. నాకైతే మా సైడ్ వాళ్ళు అయితే ఇలాంటివి అయితే మోడల్స్ ఎవరు వేసుకోరు, అందుకు మేము పెద్దగా వెళ్ళము. కానీ ఇందులో నో మేకింగ్ ఛార్జ్ కదా అనేసి మేమైతే నల్లబూసలు చూడడానికి వెళ్ళాము ఇక్కడికైతేని. ఈ నల్లబూసలు అయితే మమ్మల్ని తీసుకోమన్న అమ్మాయికి పంపిస్తే అమ్మాయికి అయితే అస్సలు నచ్చలేదు. సరే కదా వేరే షాప్లో చూద్దామని వస్తున్నాము. ఇక్కడైతే టెంపుల్ జ్యువెలర్స్ కనిపిస్తున్నాయి, భలే ఉన్నాయి. నాకైతే చాలా జ్యువెలర్స్ అయితే పేర్లు అయితే తెలీదు, చూపించడం వరకే తెలుసు నాకైతేని. ఇదైతే నవరత్నాల నెక్లెస్. అబ్బా, చూడడానికి అయితే చాలా బాగుంది. లక్ష్మీదేవులు వచ్చి కింద ముత్యాలు వచ్చి చూడడానికి చాలా బాగుంది. నేనైతే నా ఛానల్లో ఆల్రెడీ నవరత్నాల గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. నవరత్నాల్లో ఉన్న మోడల్స్ గురించి పెట్టాను నేనైతేని. ఇక్కడైతే నెక్లెస్ చూస్తున్నాం. నల్లపూసలు అయితే ఆ అమ్మాయికి నచ్చలేదని వచ్చేసాము అందులోంచి అయితే. ఇంకొకళ్ళు అయితే నెక్లెస్ అడిగారు. మేమైతే ఒక 4-5 వస్తువులు కొనవలసినవి పెట్టుకుని ఒక్కసారే వెళ్తాం. ఒకదానికి అయితే చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుందని. అందరికీ ఒకటే టైంలో ఫొటోస్ పెట్టి అలా చేస్తూ ఉంటాం. ఎవరు రిప్లై పెడితే వాళ్ళకి అలా తీసుకోవడం. ఎక్కువ మేము తీసుకునే దానికంటే బయట వాళ్ళకే ఎక్కువ తీస్తాం. ఇక్కడైతే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో నెక్లెస్ తీయమన్నారంటే ఈ మోడల్. మా హస్బెండ్ నాకు పెట్టేసి ఆ నెక్లెస్లు ఫొటోస్ తీసి వాళ్ళకి పంపుకుంటున్నారు. అసలు మేమైతే ఒక 20 నెక్లెస్లు అన్నా పెట్టుకున్నాను నేనైతేనే. అసలు వాళ్ళకి ఏమీ నచ్చలేదు, ఎన్ని మోడల్స్ పంపినా. ఇది చూడండి ఎంత బాగుంది, ఇది కూడా నచ్చలేదు వాళ్ళకైతేని. ఇది పెట్టుకున్నాను నేను, ఇది కూడా నచ్చలేదు వాళ్ళకి. నేనైతే చాలా నెక్లెస్లు పెట్టుకున్నా, వీళ్ళ పుణ్యమా అంటే చాలా నెక్లెస్లు పెట్టేసుకున్నాను నేనని. అదో ఫీల్ బాగుంది నాకైతేని. ఇవన్నీ చూడడం వరకే, కొనడం వరకు అయితే లేదు. లాస్ట్కి అయితే చూసి వచ్చేసాం. కానీ ఆ రోజంతా మనం ఈ నెక్లెస్ అయితే వెతుకుతూనే ఉన్నాం మేమైతేని. అసలు మేము కొందామని వెళ్ళిన దానికంటే అనుకోకుండా కొన్నది అయింది ఇక్కడ మాకైతే. అదేంటో మీకు ముందు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కొన్ని మోడల్స్ పేర్లు అయితే తెలియదు, వీడియోలో అయితే చూపిస్తాను మీకు అంత చూడండి. ఇక్కడైతే వేరే షాప్లో మళ్ళీ చూసాము నల్లబూసలు అయితే. ఇవైతే అస్సలు బాగాలేదు, నాకే నచ్చలేదు. ఆ అమ్మాయికి ఇవైతే ఫోటోవే పెట్టలేదు నేనైతేని. ఇన్ని చూపిస్తే ఒక్కటి నచ్చింది మాకు. ఆ ఒక్కటి అయితే అమ్మాయికి పిక్ పెట్టాము, అది కూడా వద్దంది. మన మైండ్ ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోయిందంటే ఇంకా దానికోసమే చూస్తుంది కదా, ఆ టైప్ అయితే అస్సలు దొరకలేదు.
ఇది పెట్టాము. అమ్మాయికి అయితే ఇవైతే అస్సలు నచ్చవని ఇవి కూడా పెట్టలేదు తనకైతే నేను పిక్స్. కానీ నాకు వీడియో చేసుకోవడానికి బాగుంది కదా అని చేశాను ఇవన్నీ. అయితే ఇక్కడైతే వడ్డానం కుంకుమ బర్రెలు ఉన్నాయి చూడండి. కుంకుమ బర్రెలు బంగారమి మెరిసిపోతున్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి లక్ష్మీదేవిది అయితే ఇంకో నెక్లెస్. వేరే షాప్లో అయితే మా హస్బెండ్ మళ్ళీ నెక్లెస్లు తీయించారు. మళ్ళీ చూస్తున్నాం ఇక్కడైతే. ఆ రోజైతే నేను ఎన్ని నెక్లెస్లు పెట్టుకున్నాను. మా హస్బెండ్ అంటున్నారు, సర్లే నేను కొనకపోయినా నువ్వు పెట్టుకుని చూసేసుకొని సరదా తీరిపోద్దని చెప్తున్నారు. మా తమ్ముడు అయితే పక్క నుంచి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. వాడైతే అన్నీ తీపించడం పెట్టించేయడమే, నాకు ఫోటోలు తీయడం ఇదే పనిలో ఉన్నాడు మా తమ్ముడు అయితేని. నా కొడుకైతే గోల్డ్ షాపింగ్కి వెళ్ళామంటే మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. పక్కన ఎక్కడో కూర్చొని ఉంటాడు. మీరు కొనుక్కోండి నాకేం సంబంధం లేదంటాను. ఇది కూడా బాగుంది నెక్లెస్. కానీ నచ్చే వాళ్ళకైతే నచ్చాలి కదా, మనకైతే బాగుందని పెట్టేసుకుని చూసి ఫొటోస్ పెట్టాము. వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు ఏమీ అయితేని. ఇక్కడైతే ఇంకొక సెట్ ఉంది చూడండి. బయటకు వచ్చేసాం మళ్ళీ వేరే షాప్కి వెళ్ళడానికి. దుబాయ్ గోల్డ్ అంటే అందరూ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మనకి ఇండియా గోల్డ్ కంటే ఇక్కడ గోల్డ్ అయితే బాగా మెరుస్తుంది. ఇంకా ఇండియాలో అయితే రాగి కలిపి చేస్తారు అంటారు, ఇక్కడైతే రాగి కలపరు అంటారు, అందుకనే బాగుంటుంది అంటారు. నాకైతే తెలిసిందే చెప్తున్నా, నేను అదే విన్నాను. నేనైతే ఏ గోల్డ్ తీసుకున్నా దుబాయ్లోనే తీసుకుంటా. అలానే ఇండియాలో తీసుకోలేదని కాదు, ఇండియాలో కూడా కొంచెం తీసుకున్నది ఉంటుంది నాకైతేని. ఇక్కడైతే చూడండి నెమలి పెంచం ఇప్పినట్లు ఉంది నెక్లెస్ అయితే. ఎన్ని రకాల మోడల్లో రాధాకృష్ణులు వచ్చింది కూడా ఉంది హారం అయితేని. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మనకి రోల్డ్ గోల్డ్లో కూడా సేమ్ ఇలాంటి మోడల్లే వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే 2 అరవంకిలు కూడా పెట్టారు, చూడడానికి బాగుంది. అటొకటి ఇటొకటి డెకరేషన్ కింద. ఇదంతా గోల్డ్ సోక్ దగ్గరే. ఇవైతే డైమండ్స్. మనకైతే గ్రామ్ వచ్చి ఇప్పుడు మేము వెళ్ళిన రోజునైతే రేట్ ఎంత ఉందంటే 6300 అలా ఉంది ఇండియా మనీ. దుబాయ్ అయితే 277 ఎంతో ఉంది. నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఇది చాలా రోజుల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పెడుతున్నా. ఆగస్ట్ నెలలో వీడియో నేను చాలా లేట్గా పెడుతున్నా. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టడం ఆగిపోయాను నేను. అందుకని వీడియోస్ తీసినవి ఉన్నవి కదా అనేసి పెడుతున్నాను ఇప్పుడైతేని. ఇవైతే 9 గ్రామ్స్ 11 గ్రామ్స్ను నల్లబోసలు అయితే అటు ఇటు ఉన్నదైతే 11 గ్రామ్స్, మధ్యలో అయితే 9 గ్రామ్స్. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఆ అమ్మాయిని ఇవి తీసుకోమంటే ఆ అమ్మాయి ఇవి కూడా వద్దంది. తను మా ఫ్రెండ్ వైఫ్ మాట. ఆ అమ్మాయికి అయితే తీస్తున్నాము. ఆ అమ్మాయికి ఇంకా మైండ్కి ఫిక్స్ అయింది కదా, దానికోసం ఆ అమ్మాయికి ఏం పంపినా నచ్చలేదు. ఇవైతే భలే బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. కానీ బాగా షార్ట్ వచ్చాయి, సో అందుకని నేనైతే తీసుకోలేదు. నేను అదే రోజు మార్చాలనుకున్నాను నా అయితేనే. ఎప్పటి నుంచో నాకు ఎన్ని మోడల్స్ నల్లబోసలో చూసేసరికి నాకు నచ్చిన మోడల్ దొరికింది ఇక్కడ అయితేని. అందుకని ఆ అమ్మాయికి కొనడానికి వెళ్ళి నేనే మార్చేసి తీసుకున్నాను నా నల్లబోసలు అయితే. అదే లాస్ట్లో చెప్తాను మీకు అన్నాను కదా, మధ్యలోనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఒక మోడల్ గురించి అయితే, అది దొరకలేదు. ఇది వెతుకుతుంటే ఈ మోడల్ దొరికింది. నేనైతే దీనికోసం చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఇంకా దొరికినప్పుడు వదిలేయడం ఎందుకని నా పాత నల్లబోసలు ఇచ్చేసి నేనైతే ఇది తీసేసుకున్నాను. కొనడానికి వెళ్ళింది ఒకటి కొన్నది ఒకటి అన్నాను కదా, ఇదే అదైతేని. మా హస్బెండ్ అయితే పాతది ఇచ్చేసి కొత్తది ఇస్తే ఎలా పడుతుంది అమౌంట్ అది బేరమాడుతున్నారు. నేనైతే ఈ లోపు షాప్ అంతా చూపిస్తాను మీకైతే. చూడండి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే భలే ఉన్నాయి చూడండి. పైన అంతా బుట్టలు ఉన్నాయి, కిందేమో మోడల్ ఉన్నాయి. చూడడానికి అయితే అబ్బా భలే ఉంది. ఈ షాప్లో కూడా నెక్లెస్లు తీసి చూసేస్తున్నాం మేము. అయితే నేనైతే వద్దులేండి ఇంకా వాళ్ళు తీసుకొని అంటున్నారు కదా అని ఆఫ్ చేస్తాం మేమైతే. నా పాత నల్లబోసలు ఇచ్చేసి అయితే మేము కొత్తది తీసుకోవడానికి అయితే అడుగుతున్నాము. మన ఎదురుగానే ఆ నల్లబోసలన్నీ బ్రేక్ చేసేస్తున్నారు వాళ్ళైతే. చేసేసి తర్వాత అయితే అది ఎంత గోల్డ్ ఉంది ఏంటి అన్నది చూసి చెప్పారు. నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. కొంచెం రిపేర్ అయితే వచ్చింది, దానికోసమని ఇంక మార్చేయాలనుకున్నాను. 11 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడు అయితే 14 గ్రాములు ఇది. ఇప్పుడైతే 11.5 గ్రాములు ఎంత వచ్చింది. అంత అరిగిపోయిందా అనుకున్నా. ఇందులో హుక్స్ అవి ఇరిగిపోతే అవి నేను మిస్ చేసాను. అలా గోల్డ్ అంతా పోయినట్లే. అలా లాస్ట్కి అయితే మేము ఇది ఇచ్చేసాక వచ్చిన అమౌంట్ అయితే పాత నల్లబోసలు మనకి 3412 రూపాయలు ఇచ్చాడు. స్క్రాప్ అంట అది. మనమేమో పాత బంగారం అంటాం, వీళ్ళేమో స్క్రాప్ అన్నారు. స్క్రాప్ ఏంటని నేనైతే షాక్ అయ్యాను. ఇక్కడైతే బిల్ యాడ్ చేస్తున్నాను చూడండి. మేమైతే పాత బంగారానికి 3400 ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చారన్నమాట ఆ బంగారం రేటు. తర్వాత అయితే 1830 రూపాయలు పే చేశారు మా హస్బెండ్ అయితే ఇక్కడ డబ్బులు.
తర్వాత మేము వెళ్ళినప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో నాకు తెలియలేదు అన్నాను కదా వీడియోలో ముందైతే. ఆ రోజు గోల్డ్ రేట్ అయితే మేము వెళ్ళినప్పుడు ₹272 ఉంది. ఎందుకంటే నేను 6 మంత్స్ బ్యాక్ రేట్ చెప్తున్నా, ఇప్పుడైతే అంత లేదు, ఇప్పుడు 300 పైనే ఉంది. అప్పుడు రేట్ చెప్తున్నాను నేను. కొన్ని కారణాల వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు, కానీ గోల్డ్ షాపింగ్ వీడియో ఉంది కదా నా దాంట్లో అని నేనైతే వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే చూసారా ఉంగరాలు అయితే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. లక్ష్మీదేవి ఉంగరం అయితే మేము వెతికినప్పుడు అయితే అస్సలు దొరకవు, మేము వెతకలేనప్పుడు అయితే బాగా దొరుకుతాయి. ఇక్కడైతే ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఒక్కసారి అయితే లక్ష్మీదేవి ఉంగరం తీసుకోవడానికి మొత్తం దుబాయ్లో ఉన్న అన్ని స్టేట్లు తిరిగాం మేము. తను కూడా మేము ఒకసారి అయితే రింగ్ కోసం తిరిగాం దుబాయ్లో స్టేట్స్ అన్నీ. ఇప్పుడు నల్లబొసల కోసం తిరుగుతున్నా. ఇంకొకసారి అయితే ఒకరికైతే తాళి చైన్ తీసుకోవడానికి తిరిగాం. నాకు ఈ 3 ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోను లైఫ్లో అయితే. అంతలా తిరిగాం మేమైతేని. తర్వాత అయితే అన్ని షాపులు చూసా. అమ్మాయి అన్న నల్లబొసలు అయితే దొరకలేదనేసి సన్ రైజ్ జ్యువెలర్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే తెలిసిన అతను ఉన్నారు, అతను అయితే చేపిస్తానన్నారు అనేసి కాసేపు అయితే అక్కడ ఉన్నాం. లాస్ట్కి అయితే ఆయన కుదరదండి అనేసారు. మళ్ళీ ఇంకొక చోటుకు వచ్చాము. ఇక్కడైతే తర్వాత రోజు ఇది షార్జల్ అన్నమాట. ఇక్కడైతే మేము మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మాయికి అయితే నెక్లెస్ తీసుకోవడానికి వచ్చాము తర్వాత వారం, కానీ ఆగస్ట్ నెలలోనే. ఇక్కడైతే నెక్లెస్ల మోడల్ పెడుతున్నాం వాళ్ళకి. ఈలోపు అయితే షాప్లో ఉన్న మోడల్స్ అయితే చూపిస్తాను మీకైతే చూడండి. నేనైతే నల్లబూసలు ఇచ్చినప్పుడు అయితే సేమ్ ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతే ఇచ్చేసారు. ఇండియాలో అయితే మనకి పాత బంగారం అంటూ రేట్ అయితే తగ్గించిస్తారు, ఇక్కడైతే అలా అయితే తగ్గించలేదు. అంటే నేను ఇక్కడ తీసుకున్న బంగారమే కాబట్టి ఇచ్చారేమో, ఇండియా బంగారం అయితే అంత ఇస్తారో లేదో నాకైతే తెలీదు, చూసి చెప్తాము అన్నారు. నేనైతే అడిగితే ఇండియా నుంచి బంగారం తెచ్చి మారిస్తే ఇస్తారా సేమ్ ప్రైస్ అంటే బంగారం చూసి చెప్తామన్నారు వాళ్ళైతే. ఓకే అనుకున్నా. మేమైతే వాళ్ళకి చాలా మోడల్స్ అయితే పెట్టాం, ఫొటోస్ అయితే. లాస్ట్కి అయితే ఇదే సెలెక్ట్ చేశారు వాళ్ళు. మేము ఫస్ట్ ఇదే పెట్టాము, ది బెస్టే సెలెక్ట్ చేసి. వాళ్ళు ఇంకా పెట్టండి అన్నారు మా తోటకోళ్ళ వాళ్ళు అయితేని. వాళ్ళకి ఇంకా పెట్టినా కూడా ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేశారు. ఇదైతే దుబాయ్ మనీ అయితే 7,600 చిల్లర అయింది. ఇండియా మనీ అయితే 1,80,000 అయింది. బాగుంది కదా మోడల్ అయితే. ఇదైతే బిల్లు వేయించేసిన తర్వాత అయితే మళ్ళీ గోల్డ్ సర్క్ అయితే వెళ్ళాము, మళ్ళీ నల్లబొస్సులు చూడడానికి అనేసి. ఏ నెక్లెస్ ఇది బిల్ అయితే ఇది కూడా ఆగస్టులోనే తీసుకున్నామని చెప్పాను కదా ఆల్రెడీ అయితేని. ఈ నెక్లెస్ తీసుకున్న తర్వాత అయితే మేము మళ్ళీ గోల్డ్ సోక్ వెళ్ళాము షార్జా నుంచి అయితే. ఎందుకు అంటే నేను నల్లబొస్సులు తీసుకున్న వీక్ అయితే లాస్ట్ వచ్చేసి ముందు సెలబ్రేషన్ జ్యువెలర్స్లో ఒక ఫోటో తీసి ఆ అమ్మాయికి అయితే సెండ్ చేసాము. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంది, ఓకే ఇవి తీయండి అనేసి. మాకైతే మేము అప్పటికే 8 అయిందని అక్కడి నుంచి తిరిగి వచ్చేసాము. 9 దాటింది అయితే గోల్డ్ అయితే చూపించారు మనకు అసలు మోడల్స్. బిల్లు వేయడం అది టైం పడుతుంది కాబట్టి మీరు మార్నింగ్ రండి అని చెప్తారు. అసలు 9 దాటిందంటే గోల్డ్ అస్సలు కష్టం చూపించారు ఇక్కడైతేని. మేము అందుకు వచ్చేసాం. తర్వాత వారం అయితే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది కదా అని తీసుకోవడానికి వెళ్ళాము. ఇదైతే 5,900 అలా అయింది. ఇండియా మనీ అయితే 1,38,000 అలా అయింది ఇండియా మనీ అయితేని. లాస్ట్కి అయితే అమ్మాయి అయితే ఇది ఫిక్స్ అయ్యింది. అదైనా వాళ్ళ హస్బెండ్ పాపం ఫోర్స్ చేసి తీసేసుకోమన్నట్లున్నారు. నేనైతే అనుకున్నాను మన మైండ్కి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే అది కొనుక్కోకపోతే మనశ్శాంతి ఉండదు కదా. కానీ లాస్ట్కి అయితే అమ్మాయి అయితే అడ్జస్ట్ అయింది అనుకుంటా, ఇదైతే తీసేసుకుంది. ఈ 3 అయితే నేను ఆగస్టులోనే తీసుకున్నా. ఇది బిల్లు అయితేని దీనికి అయిన బిల్లు. ఇది కూడా వీడియో అయితే షాప్ అతను తీసి పంపించారు మనకి. మేమైతే పిక్కే తీసాము, వీడియో తీసి పంపించమంటే సెలబ్రేషన్ జ్యువెలర్స్లో ఇలా పంపించారు. సెలబ్రేషన్ జ్యువెలర్స్లో కూడా 0 మేకింగ్ ఛార్జెస్ చాలా బాగుంటాయి మోడల్స్ అయితే. నేను ఆల్రెడీ 3-4 ఐటమ్స్ అయితే తీసుకున్నా ఇందులో, అందుకనే చెప్తున్నాను. నేనైతే 6 మంత్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, కొన్ని కారణాల వల్ల అయితే అప్లోడ్ చేయలేదు నేనైతేని. ఇది 6 మంత్స్ బ్యాక్ ఉన్న రేట్లు. ఇప్పుడైతే చాలా రేట్లు పెరిగిపోయింది గోల్డ్ అయితేని. అప్పటికి ఇప్పటికి ఇంచుమించు అయితే 30 dirhams పైన డిఫరెన్స్ ఉంది. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అందరూ గోల్డ్ షోకి ఎందుకు చూడడానికి వస్తారు అంటే ఇక్కడ ఒక పెద్ద రింగ్ ఒకటి ఉంది. ఆ రింగ్ అయితే ఇప్పటివరకు నా ఛానల్లో నేను అసలు ఆ వీడియోనే పెట్టలే. ఇంకొకసారి అయితే ఏదైనా వీడియోలో అయితే ఆ రింగ్ అయితే పెడతాను. రింగ్ చూడడానికి వచ్చే టూరిస్టులు అయితే బాగా ఎక్కువ ఉంటారు. ఇంకా గోల్డ్ కూడా చాలా బాగుంటుందని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి. కరెక్ట్గా ఎన్ని షాపులు అన్నది నాకైతే తెలియదు, కానీ 100 పైనే ఉండొచ్చు. నేను ఇంకా 100 అన్నది తక్కువే అనొచ్చు చెప్పింది అయితేని. కానీ ఒక షాప్లో ఉన్న మోడల్ వేరే షాప్లో ఉండదు, అన్నీ ఉంటాయి షాప్స్ అయితే. అందుకే బాగా వస్తారు ఇక్కడికైతే జనం అయితేని.
మనకు ఒక మోడల్ నచ్చకపోతే వేరే షాప్కి వెళ్ళి చూసుకోవచ్చు కదా అని తిరగడానికి బాగుంటుందని కూడా చాలామంది వస్తారు. ఇంకా ఇక్కడ 18 క్యారెట్ గోల్డ్ కూడా ఉంటుంది. మేమైతే ఆ షాప్లోకి అయితే వెళ్ళము, 22నే తీసుకుంటాం ఎక్కువైతే. 24 అయితే ఇండియా తెచ్చుకోవడానికి కష్టం మళ్ళీ అయితేని. ఇండియాతో పోల్చుకుంటే మనం ఇక్కడ తీసుకున్న గోల్డ్కి ఇండియాలో అయితే మనకి 5,000 ఎలా మిగులుతుందంటే, ఇప్పుడు మనం కాసు బంగారం ఒక 70,000కి తీసుకున్నాము అంటే ఇండియాలో అయితే 70,000 తీసేసుకుంటారు. ఇక్కడైతే మనకు 65,000కే వస్తుంది. ఇక్కడ డబ్బులు చెప్పట్లేదు, నేను ఇండియా డబ్బులు చెప్తున్నాను అలా. అందుకని 5,000 వస్తుంది. ఇప్పుడైతే మనకి వ్యాట్ తీసేశారు కాబట్టి అంత రాదు అనుకుంటున్నా, 1,000 అలా మిగులుతుంది. కానీ నేను ఇండియా వెళ్ళినప్పుడైతే అలా లేదని చెప్పారు. చూడాలి, అక్కడ గోల్డ్ తీసుకుంటేనే తెలుస్తుంది మనకైతే. మీకు వీడియో నచ్చిందా మరి మీకు? దుబాయ్కి సంబంధించి ఇంకా గోల్డ్ షాపింగ్కి సంబంధించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.